అందరికీ నమస్కారం అండి. నా పేరు కిషోర్. నా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు రాబోతున్నా. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే ముందుగా ఆ వినాయకుడితోనే మొదలు పెడుతున్న ఈ వీడియోని అందరూ చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నాన్నగారు, ఏంట్రా చెప్పు. వినాయక చవితి వస్తుంది కదా నాన్నగారు. ఈసారి మనం మంచి రంగులతో విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు నాన్నగారు. సరే, మీరు చెప్పినట్టు చేద్దాం. కానీ దీనికన్నా ముందు మీకు ఒకటి చూపించాలి. సరే నాన్నగారు, ఇంటికి ఏంటండి? టీవీ ఆన్ చేయరా చిన్న, చూపిస్తాను. సరే నాన్నగారు. మన భారతదేశంలో అత్యంత వైభవంగా ఆనందంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి వీధుల్లోనూ ప్రతి ఇంట్లోనూ పిల్లలు పెద్దలు అందరూ జరుపుకునే పండుగ. 9 రోజులు జరిగే ఈ పండుగ ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అందరూ సంతోషంగా జరుపుకుంటారు, కానీ ఒకరు తప్ప. అదేనండి ప్రకృతి. కాలం గడిచే కొద్దీ మనుషుల నడవడిక ఆలోచన విధానం మారుతూనే వస్తుంది. ఆ ఆలోచనలో వచ్చిన ఆలోచనే ఈ ప్రకృతిని పాడు చేస్తుంది. ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని రకరకాల మెటీరియల్స్తో రకరకాల సైజులతో అలాగే రకరకాల ఆకారాలతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. దానికి రకరకాల కెమికల్స్ కలిపిన పెయింటింగ్స్ వేస్తున్నారు. దానివల్ల నిమజ్జనం చేసే రోజున ఆ కెమికల్స్ వల్ల వాటర్ పొల్యూట్ అవుతూ వస్తుంది. వాటి వల్ల ప్రకృతిలో వచ్చే మార్పులు కూడా మనకు తెలిసిందే. దాని బదులు చక్కగా మట్టితో చేసిన వినాయకుడిని పూజించండి. నిమజ్జనం చేసే రోజున నీటిలో కలుపుకుని ఆ నీటిని మొక్కలకో చెట్లకో పోస్తే మనకు కావలసినంత ప్రయోజనాలు. చిన్న పసుపు ముద్దతో చేసి పూజించిన ఆ వినాయకుడి ఆశీస్సులు మనకు అందుతాయి. ఎరా చూశారు కదా, ఇప్పుడు వెళ్దామా? వెళ్దాం నాన్నగారు. రంగురంగుల విగ్రహం కావాలన్న మన చిన్నగాడు కూడా ఆ వీడియోని చూసి మట్టి విగ్రహం తెచ్చుకొని సంతోషంగా ఉన్నారు. ఆ చిన్నపిల్లవాడు మారినప్పుడు మనం మారలేమా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.